ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్లో భారీగా నగదు పట్టుబడుతోంది. ఆగ్రాలో వ్యాన్లో తీసుకెళ్తున్న ₹1 కోటి నగదును పోలీసులు సీజ్ చేశారు. పట్టుబడిన క్యాష్లో ఎక్కువగా కొత్త నోట్లే ఉన్నాయి. 2000 నోట్లు, కొత్త 500 నోట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. డబ్బుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపించకపోవడంతో డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిపారు పోలీసులు. తొలుత బ్యాంకు సంబంధించిన సొమ్ముగా భావించారు. అయితే ఎలాంటి పత్రాలు చూపించకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బు పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘం గట్టి నిఘా పెట్టింది. చెక్ పోస్టుల దగ్గర భారీగా డబ్బు పట్టుబడ్డం సంచలనం రేపుతోంది. ఆగ్రాలో తరలిస్తున్న డబ్బు ఎవరిదన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.